హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మళ్ళీ వచ్చినానమాట. మళ్ళీ ఎందుకని అంటే ఒక మంచి ఇంపార్టెంట్ వీడియో తీసుకొని వచ్చిన. అదేంటంటే ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా అమ్మవార్లకు పెట్టుకాళ్ళు ఇంటి దేవతలకు అట్లా ఇట్లా కదా. అయితే మాకు కూడా బాపనింటి ఎల్లమ్మ ఉందన్నమాట. ఆ వీడియో ఈ విద్య అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఉన్నా కూడా ఇది ఒకవేళ నేను మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నాకైతే మాకు 2 ఇయర్స్ అవుతుంది ఎల్లమ్మ ఉందని తెలిసి. అంతకుముందుకైతే తెలియదు అనమాట. మేమైతే బాపనింటి ఎల్లమ్మ ఉందని మాకు బాపనింటి ఎల్లమ్మ ఉంది. అంటే ఓన్లీ వెజ్ అనమాట. నాన్ వెజ్ అవన్నీ ఏం లేదు, ఓన్లీ వెజ్ అనమాట. నేనేం చేసిన ఇప్పుడు శ్రావణ మాసంలో సెకండ్ వీక్ మంగళవారం అయితే ఎక్కువ మంది పెడతారని ఇంకా అదే రోజు పెడుతున్నాను అనమాట. మనకు శ్రావణ మాసము అండ్ అలాగే కార్తీక మాసము. శ్రావణ మాసంలో మిస్ అయితే కార్తీక మాసంలో పెట్టుకోవచ్చు మన అమ్మవార్లకి. మనకున్న దాంట్లో ఎంతో కొంత జస్ట్ ఏది లేకపోయినా సరే అమ్మవారికి బొట్టు పెట్టి ఇంకా బెల్లం అన్నము, ఇంత సప్పడిపప్పు, వైట్ రైస్ వండితే చాలన్నమాట. మన ఇష్టం, మన అమ్మవారికి ఎట్లా పెట్టాలనుకుంటే అట్లా. బాపనింటి ఎల్లమ్మ అంటే వెజ్, ఇంకా వేరే ఎల్లమ్మకి ఇంకా ఎల్లంలో ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, అట్లా నాన్ వెజ్. ఒకరికి జములమ్మ అని చెప్పేసి, ఒకరికి ఈరనాగమ్మ అట్లా అని చెప్పేసి అమ్మవార్లు ఉంటారు. మాకైతే బాపనింటి ఎల్లమ్మ. మేమైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకుని అమ్మవారికి అయితే ఇచ్చుకున్నాం వాయనం అవన్నీ. దాని వెనకాల రోజు ఏ విధంగా చేస్తాం ఏం కథ చూద్దాం. ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళి ఒక చీర అయితే తీసుకున్నాము. అంటే అమ్మవారికి ఇవ్వాలి కదా వాయనము. అట్లా చీర, లైనింగ్, ఫాల్ అవన్నీ పెట్టేసిన. ఇప్పుడు అమ్మవారికి నేను ఇంట్లోకించి అయితే ఏది వాడలే, ఆల్రెడీ వాడింది అయితే ఏవి వాడలే అనమాట. బయటకించి తెచ్చినామన్నీ. గ్రీన్ కలర్ గాజులు తెచ్చినాం. గాజులు కూడా పెట్టాలి కదా. వక్కలు, తమలపాకులు, అట్టి పండ్లు, ఇంకా అమ్మవారికి ఏవేవి నైవేద్యాలు అవన్నీ అయితే నేను మళ్ళీ చూపిస్తాను. చీర అయితే ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అమ్మవారికి గ్రీన్ కలర్ సారీ అండ్ అలాగే కలర్ వచ్చేసి గ్రీన్ మ్యాంగో ఎల్లో అనమాట. చాలా బాగుంది చీర అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లమే కానీ ఇవి నిమ్మకాయల దండ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను నిమ్మకాయల దండ కూడా తెచ్చిన. ఇంకా అరటి పండ్లు, ఇప్పుడు ఆకులు ప్రసాదానికి పెట్టడానికి, ఇది సొంగలు, ఇంకా మిర్చీలు, ఇట్లా ఏదన్నా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా బెల్లం అన్నానికి బెల్లము, టెంకాయ, వక్కలు, ఆయిల్ ప్యాకెట్ కూడా అంతా ఏ టు జెడ్. ఇంకా అమ్మవారికి నేను ఎంత పెట్టాలనుకున్నా అంతా బయటకించి తెచ్చినాం. ఇంకా మిగిలితే మనం ఇంట్లో వాడుకుంటాం కదా. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ బయటకించి తెచ్చిన. ఇంకొకటి అంటే పెబ్బర్లు అంటారు కదా, అవి కూడా వేసిన నేను. అవి కూడా నేను చూసిన వేరే వాళ్ళు పెట్టడము. అవి ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే నేను ఒక రోజు ముందే ఇవన్నీ తెచ్చుకొని ఆల్రెడీ లిస్ట్ రాసుకొని ఈ విధంగా అయితే తెచ్చిపెట్టుకున్నా. ఎందుకంటే రేపు తొందరగా కావద్దు కదా, అందుకే ఈ విధంగా అయితే తెచ్చుకున్నా. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేచిన అండి. నెక్స్ట్ మార్నింగ్ లేచి 4కే లేచిన. చూడండి బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది. అట్లా అప్పుడు లేస్తేనే పని నాకు 1:30 వరకు అయిపోయింది వంటలని. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి స్టవ్ని అయితే ఇంకా మంచిగా వంటలు అయితే మంచిగా కుదరాలి, మంచిగా కావాలని చెప్పేసి స్టవ్కి అయితే బొట్టు పెట్టి మొక్కుతున్నా. ఇంక ఇప్పుడు వచ్చేసి భక్షాలు, పప్పులు, ఇట్లా ఇవి ఉన్నాయి కదా గుడాలు, అవన్నీ మనం స్టవ్ పైన కుక్కర్లో వేసి దేవుని ఫోటోలు కూడా అక్కడ కడుక్కోవచ్చు అని చెప్పేసి నేను ఇవన్నీ స్టవ్ పైన స్టవ్ పైన పెట్టి ఏవేవో పిండి, ఇంకా భక్షాలు, బెల్లం బూరెలు, వాటికి పిండి అంతా తట్టుకొని ఒక పక్కన పెట్టుకొని తర్వాత ఇట్లా దేవునికి అయితే అవి పెట్టడం వల్ల అవి దానంతకు అవి నానుతుంటే ఇక్కడ మన పని మనం చేసుకోవచ్చు. అమ్మవారిని అయితే ఇది రెంటిల్లు కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకోవడమే చాలా బెస్ట్ అండి. ఇంకా గురుగులు అవి ఇవి అంటారు కదా, అవైతే రెంటిల్లో వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఎందుకు మళ్ళీ కాల్ చేసి వెళ్తాం కదా, అలాంటి టైంలో అట్లా అని చెప్పేసి ఇట్లా వేసుకోవడం వల్ల మనం రఫ్ చేసుకొని నీట్గా కడుక్కొని వెళ్ళొచ్చు. ఎందుకు మనము మనం ఉండే ఇంటి వాళ్ళకు కూడా ఏం కాకుండా, మనకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ విధంగా చేసుకొని మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇట్లా రఫ్ చేసుకొని కడుక్కుంటే ఇక్కడైతే ఎలాంటి అసలు ఆనవాలే కనిపించదు అన్నమాట. నాకు ఇది కొంచెం ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా గురుగులు అవంటే ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టినట్లే, ఇంకెందుకు మళ్ళీ తీసుకెళ్ళాం అక్కడిక్కడ అని చెప్పేసి ఈ విధంగా బెస్ట్ అనిపించి ఈ విధంగా అయితే చేస్తున్నాం. మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసిన కాడికి మీకు చెప్పగలుగుతా. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. నేను ఇంకా ఇక్కడనే మనం పిండి నేను అది పెట్టిన పిండి ఏంటంటే బియ్యం పిండి, పసుపు కలిపి ఈ విధంగా అయితే పెట్టిన అనమాట. దీనికి ఒక వీడియో చేస్తే అది కూడా చూడండి. నేను రెండింట్లో ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి చూడండి, చూసి అందులో చూడండి.
నేనైతే ఇంక అమ్మవారికి బొట్లు, కండ్లు ఇట్లా ముక్కు అని చెప్పేసి ఇట్లా కుంకుమ దగ్గరనే పెట్టుకొని బియ్యం పిండితో బొట్లు అండ్ అలాగే పసుపుతో బొట్లు, కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటా. పెట్టిన తర్వాత ఇంకొక టేబుల్ ఉంటుంది కదా, ఇప్పుడు అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి టేబుల్ పైన దాన్ని నీట్గా కడిగి బొట్లు పెట్టి కొంచెం ఇట్లా ముగ్గులాగా వేసి దానిపైన కొనలు మనం ఏదైనా బ్లౌజ్దైనా అయ్యుండొచ్చు. నా దగ్గర శాల్వా ఉందనమాట. ఆ శాల్వా కొనలు మన దిక్కు మడత పెట్టి మన దిక్కు అనుకొని మనం ఆ విధంగా అయితే వేయాలి. అమ్మవారి దిక్కు మూలలు వేయాలన్నమాట. అట్లా వేసిన తర్వాత నేనైతే ఇంకా ఫోటో పెట్టేసి నేను ఆల్రెడీ మనం ఫోటోలు కడుక్కున్నాం కదా, మార్నింగ్ ఆ పప్పు అవన్నీ పెట్టినప్పుడు ఇంకా అప్పుడే కడుక్కున్నాము కదా. ఆ ఫోటో తెచ్చి ఇక్కడ పెట్టి దండ, మల్లెపూల దండ, ఇంకా నిమ్మకాయలు, ఇంకా అన్ని ఇట్లయితే పెట్టుకున్నా. ఇక్కడ పూజ చేసి మళ్ళీ మరుసటి రోజు తీసి మళ్ళీ యథావిధిగా మనం దేవుని దగ్గర యథావిధి ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇంకా నేను నిమ్మకాయల దండ కూడా ఒక కొంచెం అవి పండుగ వరకు ఇంట్లో ఉంచుకొని తర్వాత ఏదైనా గంగలో మనము మొక్కి ఇంకా నిమజ్జనం చేసి రావాలనుకుంటే నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నా. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే ఇది బుధవారం కదండి, తీసి ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ పెట్టి ఇంకా ఉత్తిగా పెట్టొద్దని చెప్పేసి బుధవారం కూడా పూజ అయితే చేసిన. ఈ విధంగా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అండ్ అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.